మ్యాంగో సీజన్ అయితే నడుస్తుంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మ్యాంగోస్ అయితే దర్శనం ఇస్తున్నాయి. కానీ ఈ మ్యాంగోస్లో రెగ్యులర్గా కనిపించే 2-3 రకాలు, మనకి బంగనపల్లి కావచ్చు, తోతాపూర్ లాంటి 2-3 రకాల రసాలు ఇట్లాంటివే చూస్తుంటాం. కానీ ప్రస్తుతం నేను మణికొండలో ఉన్నాను. ఇక్కడ మ్యాంగో ఫెస్టివల్ పేరుతో అయితే ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేస్తున్నాం. దాదాపు ఇందులో 20 వెరైటీల మ్యాంగోస్ అయితే మనం చూడొచ్చు. లోకల్ మార్కెట్స్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ మ్యాంగోస్లో స్పెషాలిటీ ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు నిర్వాహకులు శ్యామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మ్యాంగోస్ అనేవి ఒక 2-3 రకాలు మనం రెగ్యులర్గా రోడ్ సైడ్ కావచ్చు, చిన్న చిన్న మార్కెట్స్లో చూస్తుంటాం. మీరు ఇన్ని రకాల వెరైటీస్ ఎక్కడ నుండి తీసుకొచ్చారు? మాకు మ్యాంగోస్ వచ్చేసి ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ ప్రతి చోటు నుంచి గ్యాదర్ చేస్తామండి. మనకు ఆంధ్ర వచ్చేసి చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు అలాంటివి. మహారాష్ట్ర అనేసరికి ఆల్ఫాన్సో, దేవగడ ఆల్ఫాన్సో, రత్నగిరి ఆల్ఫాన్సో. తెలంగాణ అనేసరికి దశేరి, కేసర్, ఇలా ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క మ్యాంగోస్ కలెక్ట్ చేసి ఈ 20 to 25 వెరైటీస్ మన కస్టమర్లకు అందించాలని ఒకే చోట ప్లాన్ చేసి 25 వెరైటీస్ మన దగ్గర దొరికేలా మనకు ఒక 8 స్టోర్స్ ఉన్నాయండి. కేపీహెచ్బిలో కానీ మణికొండలో కానీ 8 స్టోర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా గ్రేటెడ్ కమ్యూనిటీస్లో కూడా పెడతాం. అక్కడ ఎవరికైనా స్టాల్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. మా కాంటాక్ట్ వాట్సాప్ చేస్తే సరిపోద్దండి. ఓకే, అంటే మ్యాంగోస్ అంటే చాలా వరకు మాగబెట్టినవే ఉంటాయి అని అనుకుంటారు కదా. అంటే ఫామ్ నుంచి తీసుకొచ్చిన మ్యాంగోస్ అమ్ముతున్నారా? ఎట్లా ఉంది, మీకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతాయి మెయిన్గా? మాకేంటంటే మొత్తం మేము ఫామ్ నుంచేనండి. ఎక్కడ మార్కెట్ నుంచి ఏ సరుకులు ముట్టుకోమో అన్ని ఫామ్ నుంచే. మేము దాదాపు అంతా ఎండుగడ్డలోనే మాగేస్తామండి. అంటే న్యాచురల్గా మాగేస్తాం. ఏ కార్బేట్లు అలాంటివి పెట్టకుండా న్యాచురల్గా పండిస్తాం అనమాట. అసలు ఎటువంటి రసాయనాలు ఉపయోగించాం. మనకి మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర 3 to 4 ప్లేసెస్ నుంచి వస్తుంటాయి. అంటే మనకు రెగ్యులర్గా కనిపించే మ్యాంగోస్ కాకుండా మీ దగ్గర స్పెషల్ వెరైటీస్ ఏమున్నాయి, ఏ రకాలు ఉన్నాయి? స్పెషల్ అంటే హిమాయత్, రత్నగిరి, దేవగడ ఆల్ఫాన్సా, ఉలవపాడు, బంగినపల్లి, ఇవన్నీ స్పెషల్ అండి. ఇవన్నీ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఏంటంటే బంగినపల్లి అనేది లోకల్ ఉంటాయండి. మనకు ఉలవపాడు, బంగినపల్లి ప్రత్యేకంగా ఎవరు అమ్మరు. ఉలవపాడు అనేది బంగినపల్లిలో స్పెషల్ అనమాట. ఈ రత్నగిరి, దేవగడ ఆల్ఫాన్సా అనేది కూడా స్పెషల్ అనమాట, మహారాష్ట్ర స్పెషల్. అవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మనకు చిన్న రసాలు వచ్చేసి కోడూరు చిన్న రసాలు అండి. అవి చాలా బాగుంటాయి. చిన్న రసాల్లో చాలా రకాలు ఉంటాయి. బట్ ఇవన్నీ పేరు పలికినాయి అనమాట. అవి మాత్రమే తీసుకొస్తాం. మేము ఏ పడితే తీసుకున్నామండి. రెగ్యులర్గా దొరికే మామిడి పళ్ళతో పోలిస్తే వీటికి రేట్లు ఎట్లా ఉంటాయండి? కేజీ ఎంత ఉంది ప్రస్తుతం? రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయండి. మీరు బయట ఏవైతే మీరు కొంటారో మ్యాంగోస్ అదే ప్రైస్లో ఉంటాయి, ఇంకా దానికన్నా తక్కువ ఉంటాయి. బట్ క్వాలిటీ పరంగా మాత్రం మీకు బయటికి మాకు చాలా తేడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే చాలా వెరైటీస్ తీసుకొచ్చారు కదా, మరి దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? పబ్లిక్ అడిగి తెలుసుకుంటున్నారా ఈ రకాలు ఏంటి అని? లేదండి, మా కస్టమర్లకి మామూలుగా అలవాటు అయిపోయింది ఆల్రెడీ. మా మ్యాంగో ఫెస్టివల్ అనేది వాళ్ళకి నోటెడ్ అయిపోయింది. వాళ్ళకి అన్ని వెరైటీస్, అన్ని బోర్డ్స్ ఎక్కడెక్కడ రాసి పెట్టుంటాయి. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి అడిగే అంత ఇది కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి. మా దగ్గర ఏముంటాయి, అసలు ఏం టేస్ట్ ఉంటుంది అనేది వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉందన్నమాట. ఇది కాకుండా మా దగ్గర మ్యాంగో జ్యూస్ అండ్ బాదం మిల్క్ లస్సీ కూడా డైరెక్ట్ మన గేదె పాలతో అండ్ స్వచ్ఛమైన మ్యాంగోస్తో చేస్తాము. ఎటువంటి రసాయనాలు కలపం దాంట్లో. అంటే అన్ని ఒకే చోట పెట్టాలని ఈ ఆలోచన ఎట్లా వచ్చిందండి? ప్రస్తుతం ఈ సీజన్లోనే మ్యాంగోస్ సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ రెయినీ కావచ్చు, మిగతా సీజన్లో ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? మా దగ్గర ఏంటంటే మా స్టోర్స్ అన్నీ ఇయర్లో 10 to 11 months ఓపెన్ ఉంటాయండి. ఒక జనవరి ఒకటే క్లోజ్ అనమాట. ఈ 10 to 11 months అనేది మ్యాంగోస్ అండ్ కస్టర్డ్ యాపిల్, ఈ రెండు మాకు డైరెక్ట్ ఫామ్ నుంచి వస్తాయి. ఈ రెండు కలిపి మనకు 11 months ఉంటాయి. కాబట్టి ఇంకా వేరే ఫ్రూట్స్ ఏవి మేము టచ్ చేయమండి. ఎందుకంటే ఇవే మాకు అలవాటు. బట్ మా కస్టమర్లకు కూడా ఇవే అలవాటు అయింది. బాగుంటాయి, సీజనల్ ఫుడ్ కాబట్టి బాగా ఇష్టపడతారు. ఇప్పుడు రెగ్యులర్ ఫ్రూట్స్ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతాయి, దాంట్లో పెద్ద స్పెషల్ ఏమి ఉండదు. ఈ సీజనల్ ఫ్రూట్స్ అనేది ఇంకోటి ఏంటంటే ఈ 20-25 వెరైటీస్ అనే మ్యాంగోస్ మీకు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడైనా ట్రై చేయండి. ఒకే ప్లేస్లో ఎక్కడ దొరకవు. అన్నీ ఒక చోట దొరకాలని ప్లాన్ చేసి చాలా కష్టపడి తీసుకొస్తామండి. ఎందుకంటే ఇన్ని గ్యాదర్ చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి. ఇంకా మేము తీసుకొస్తాం మాకు తెలుసు కాబట్టి 20 to 25 వెరైటీస్ మేము మెయింటైన్ చేస్తామండి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమన్నా రేట్లు పెరిగాయా? ఎట్లా ఉన్నాయండి? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరుగుతున్నాయి కదా, ఎట్లా ఉన్నాయి రేట్స్? లేదండి, రేట్స్ పోయిన సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే కొన్ని పెరిగాయి, బట్ మేము పెంచలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో పోయిన సంవత్సరం బాగా కస్టమర్స్ వచ్చారు అని ఇప్పుడు మనం రేట్లు పెంచేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరు రారు. అంటే డాక్టర్స్ కూడా ఒకటే చెప్తారు, ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలని. అంటే ఫ్రూట్స్తో పాటు ఇక్కడ పచ్చళ్ళు కూడా ఈ మ్యాంగోస్కి సంబంధించి ఎక్కువగా పెడుతుంటారు కాబట్టి ఆ రకమైన మ్యాంగోస్ కూడా ఉన్నాయి మీ దగ్గర? పచ్చడికాయలు కూడా ఉంటాయండి మన దగ్గర. మనకు 2 daysకి ఒకసారి వెరైటీస్ మారుతూ ఉంటాయి. పచ్చడికాయలు ఎప్పుడూ ఉంటాయి. రేట్లు వచ్చేసి అక్కడ రేట్లు తక్కువేనండి, కేజీ 120 అలా ఉంటాయి. పచ్చడికాయలు వచ్చేసి జలాలు,
రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, గులాబీలు కొన్ని ఉంటాయండి. ఒక 5-6 వెరైటీస్ ఉంటాయి మెయిన్ పేరు పలికినాయి, అవి మాత్రం తీసుకొస్తాము. ప్రజెంట్ చూడొచ్చు రకరకాల మామిడి పళ్ళు అయితే ఇక్కడ నోరూరిస్తున్నాయి. రెగ్యులర్గా దొరికే మామిడి పళ్ళే కాకుండా పబ్లిక్కి మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయని చూపించడానికి కూడా వాళ్ళు ఇక్కడ దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఎక్కువగా వీటిని సేల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే సిటీలో దాదాపు 8 స్టోర్స్లో ఇట్లాంటి 20 రకాల వెరైటీ మామిడి పళ్ళు అయితే నోరూరిస్తున్నాయి. ఇది మన ఉలవపాడు చెరుకు రసాలు అండి. చెరుకు రసాల్లో మనకు లోకల్ కూడా ఉంటాయి, బట్ ఉలవపాడు టేస్ట్ మనకు లోకల్లో రాదనమాట. కాబట్టి ఈ ఉలవపాడు నుంచి తెప్పిస్తాం. ఇలాగే మనకు ఈ పెద్ద రసాలు అండి, పెద్ద రసాలు కూడా ఉలవపాడు అన్నమాట. ఈ సైజు మీకు ఇక్కడ ఎక్కడ దొరకవు, ప్లస్ ఉలవపాడులో అయితేనే బాగుంటాయి. ప్లస్ నూజివీడు, ఉలవపాడు 2 చోట్ల నుంచి తీసుకొస్తాం ఈ పెద్ద రసాలండి. ఇవి కాకుండా నేను రత్నగిరి దేవగడ ఆల్ఫాన్సా అని చెప్పాను కదా మీకు ఇంతకుముందు. ఇవి రత్నగిరి దేవగడ ఆల్ఫాన్సా అండి. ఇది మనకు హైదరాబాద్లో ఎక్కడ దొరకవు, మహారాష్ట్ర అండి. ఇక్కడ వచ్చేవి మనకు 50% టేస్టీ ఉంటాయి. ఉలవపాడు, బంగినపల్లి అసలు తెలిసిపోద్దండి అప్పుడే. ఉలవపాడు టేస్ట్ వేరు, ఇక్కడ లోకల్ టేస్ట్ వేరు అన్నమాట. దీని కలర్ కానీ దీని షేప్ కానీ అప్పుడే అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే బంగినపల్లికి ఈ చుక్కు వచ్చి ఉండాలండి. ఈ చుక్కు ఉంటేనే ఈ ఉలవపాడు కాయ రెడీ అయిన కాయ అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఎక్కడైతే మీకు రోడ్ల మీద దొరుకుతాయో ఇక్కడ లోకల్ అండి, అవి అంత బాగోవు అవి. అండ్ ఫైనల్గా చెప్పండి, చాలామంది పైన కలర్ని చూసి ఇది మంచిదని కొనుక్కుంటారు కదా, అసలు మామిడి పళ్ళని ఎట్లా కొనాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మామిడి పళ్ళు ఎలా అంటే ఇప్పుడు బయట మీరు ఎక్కడ చూసినా కలర్ఫుల్గా కార్పెట్ వేసేసి, ఇప్పుడు రంగు వస్తే పర్ఫెక్ట్, రంగు రాకపోతే పర్ఫెక్ట్. అదే ఇప్పుడు మేము ఎండుగడ్డలో వేస్తాం కాబట్టి కొన్ని రంగు రావు, కొన్ని వస్తాయి. బట్ ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు కొంతమంది కస్టమర్లు ఏంటంటే రంగు వస్తేనే బాగుంటాయి, అలా కొంతమంది మోసపోతుంటారు, మనకు రోడ్ల మీద అక్కడక్కడ తీసుకుంటుంటారు. జస్ట్ ప్రజెంట్ ఈ మ్యాంగోస్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కస్టమర్స్తో మాట్లాడుతాం. మేడం చెప్పండి, ప్రస్తుతం అయితే ఇటు సూపర్ మార్కెట్స్లో రోడ్ సైడ్ దొరుకుతున్నాయి కదా, ఇక్కడ వెరైటీస్ ఏమేమి చూసారు? చెరుకు రసాలు చూసాం, ఆల్ఫాన్సో చూసాం, చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. మనకు బయటతో కంపేర్ చేస్తే కూడా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు బంగినపల్లి ఉన్నాయి, ఫామ్ 2 ఇక్కడ డైరెక్ట్ ఫ్రెష్ ఉంది కాబట్టి ఫామ్ 2 ఇక్కడికి కాబట్టి మనము ప్రిఫర్ చేయొచ్చు. అంటే మనం బయట కార్బైడ్ వేసి మక్కబెట్టిన దానికి ఇక్కడ వీళ్ళు లోకల్ స్టోర్స్లో గడ్డి వేసి మక్కబెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకు బయట కంపేర్ చేసిన దానికి మనం చిన్నప్పుడు చెట్ల మీద మక్కినవి తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట అంతే. అంటే మీరు స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది, అంటే వీళ్ళు కార్బైడ్ వేయకుండా న్యాచురల్గా మక్కిస్తున్నారు అన్నట్టు ఆ ఫీలింగ్ మనకు తెలుస్తుంది. ఫ్రూట్ కొంటుంటారా మేడం? ఎవ్రీ సీజనల్ ఫ్రూట్ మ్యాక్సిమం తీసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి మరి బయట? రేట్స్ రీజనబులే ఉన్నాయి, బయటతో కంపేర్ చేసినా కూడా రేట్స్ రీజనబుల్ ఉన్నాయి. అంటే మనకు ఒక్కొక్కసారి రేట్ కాస్ట్లీ అయినా కూడా కొంచెం మనకు క్వాలిటీ ఇంపార్టెంట్. మనకు ఆ ఫ్రూట్ కావాలి, సీజనల్ ఫ్రూట్ అని అనుకున్నప్పుడు కొంచెం ఇంకా ఆ టైంలోనే దొరికేది కాబట్టి మనం తీసుకోవాలి. మ్యాంగో అంటేనే మనకు ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. మ్యాంగో అనేది మనకు బనగానపల్లి అనే విలేజ్ నుంచి వచ్చింది. బంగన్పల్లి అని ఇప్పుడు మనం అంటున్నాం, దాన్ని బేనిషాన్ అని అంటారు. నాకైతే రసాలు అంటే ఇష్టం. ఇది చెరుకు రసాలు, చిన్న రసాలు అంటారు, ఇవి చెరుకు రసాలు. రసాలు అంటే చాలా బాగుంటాయి. మనకేమంటే మ్యాంగోస్లో ఇక్కడ మ్యాంగో ఫెస్టివల్ అని పెట్టారు. ఈ ఇన్ని రకాల మ్యాంగోస్ ఒక దగ్గర దొరకడం అనేది చాలా బాగుంది. ఇది ప్రతిసారి వచ్చి ఇక్కడ తీసుకుంటాము. అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ రసాలు. ఇప్పుడు చెరుకు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, నూజివీడు రసాలు, బంగనపల్లి. అంటే మామిడిపల్లి సీజన్ వస్తే సమ్మర్ అంటే మామిడిపల్లె అసలు ఇక్కడ ఫెస్టివల్ లాగా పెట్టి అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు అవైలబిలిటీ పెట్టారు. చాలా బాగుంటాయి. ప్రతిసారి కూడా ఇక్కడ తీసుకుంటాం. మేము టార్గెట్ సమ్మర్లో ఒక 100 కేజెస్ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక 100 కేజెస్ తినాలి అనే టార్గెట్. అంటే దీంట్లో అన్ని వెరైటీస్ అంటే లైక్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అన్ని రకాలంటే మనకు పోషక విలువలు ఉంటాయి మ్యాంగోలో. ఇక్కడ రకరకాల మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఏం కొంటున్నారు మరి? మేము బంగన్పల్లి తీసుకున్నాము. అంతకుముందు ఒకసారి ఈ రోడ్లో వెళ్తుంటే చూశాను, ఒకసారి చాలా రకాలు ఉన్నాయి అనిపించింది. సో ఒకసారి ఇక్కడ లాస్ట్ టైం బంగన్పల్లి తీసుకెళ్ళాను, బాగున్నాయి. ఐ మీన్ మంచిగా ఫ్రెష్గా అండ్ ఎల్లోయిష్గా ఉన్నాయి, కెమికల్స్ కూడా ఏం లేనట్టుగా అనిపించింది మాకు. సో వెరైటీస్ ఇక్కడ చూసాము, ఆల్ఫాన్సో చూసాము అండ్ ఈసారి ఆల్ఫాన్సో తీసుకెళ్తున్నాను అండ్ బంగన్పల్లి కూడా తీసుకెళ్తున్నాము. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, లైక్ చిన్న రసాలు, పెద్ద రసాలు అండ్ మనకి సుందరి, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వెరైటీస్ కన్నా మోర్ ఓవర్ లోకల్ గ్రౌండ్ కెమికల్ ఫ్రీ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఎక్కువ వస్తాము. అండ్ జనరల్గా బంగినపల్లి అండ్ సోన్రేఖ అనేవి బాగా మా ఇంట్లో ఇష్టపడతారు, సో అవే తీసుకెళ్తాం అనమాట. రసాలు అవన్నీ కూడా బాగానే ఉంటాయి.
సో అన్నీ ఒక్కొక్కసారి పిక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. యా. అండ్ ఇట్లాంటి వెరైటీస్ ఎప్పుడైనా చూసారా? ఈ పేర్లన్నీ చాలా కొత్తగా ఉన్నాయి కదా, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్, సో అక్కడ నాకు తరచు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ చిన్నప్పటి నుండి ఇప్పటికి బంగినపల్లి, రసాలు ఇవన్నీ అక్కడ దొరుకుతాయి, కానీ ఇక్కడ దొరకడం హైదరాబాద్లో లాస్ట్ 15 years నేను ఇక్కడే ఉన్నాను, బట్ ఇన్ని వెరైటీస్ నాకు దొరకలేదు. సో నేను ఎప్పటి నుంచి వేరే ఫామ్ నుంచి తెప్పించుకోవడం అలా చేసేవాడిని, బట్ గుడ్ ఈసారి ఇక్కడే దొరుకుతున్నాయి, ఇంటి దగ్గరే దొరుకుతున్నాయి అనమాట. ఇంకొంతమందితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మామిడి పళ్ళు అంటే 2-3 రకాలు తెలుసు, మీరు చిన్నప్పుడు చూసారా? చాలా వెరైటీస్ ఉన్నాయంటున్నారు. చాలా వెరైటీస్, కానీ మేము ఇంకా విలేజ్ లెవెల్కి వెళ్ళి వచ్చాము. మేము చెట్ల మీద ఎక్కి తినేవాళ్ళము, ఇంకా ఎక్కువ రసాలు అప్పుడు. ఈ మధ్యన అదేమంటారు, ఈ మన బేనిసా చాలా ఫేమస్. ఇంకోటి టేస్ట్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికి సిటీలో వచ్చేటాలకి ఏదో బంగినపల్లి అవి ఇవి ఏదో అంటారు, కానీ కొల్లాపూర్ పండు ఫేమస్. దొరుకుతుందా సార్ మరి హైదరాబాద్లో? హైదరాబాద్లో కొన్ని ప్లేసుల్లో ఎక్కడో దొరుకుతుంది, కాకపోతే నాగర్ కర్నూల్లో చాలా దొరుకుతుంది అది, ఎందుకంటే నియర్ కొల్లాపూర్ కాబట్టి అక్కడికి వచ్చేది మొత్తం ఆ పండ్లే. అయితే అది ఎందుకు టేస్ట్ ఉంటుంది, నువ్వు అదే విత్తనం ఇక్కడ వండిస్తే రాదు. ఆ యొక్క నేల నుంచి అది ఈసారి వరల్డ్లో ఏదో మొన్ననే నేను చూశాను, ఏదో ఫేమస్ అయింది, దానికి టాప్ ఇచ్చాడు, గుర్తింపు ఇచ్చాడు. కానీ టేస్ట్లో ఆ ఏరియాకి వెళ్ళి వచ్చింది కొల్లాపూర్ మామిడి అంటారు. ఇట్లాంటి స్టోర్స్లో మాత్రం ఆర్గానిక్ ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉంటున్నాయి. అయితే రేట్ ఎంత ఉన్నా కూడా మంచి పండు తినాలనే ఆలోచనతోటి ఖర్చు ఎంతనే పెట్టి కస్టమర్స్ అయితే కొంటున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, చిన్నప్పుడు మ్యాంగోస్ ఇప్పటికి వచ్చిన మ్యాంగో పంటకి తేడా ఎట్లా ఉంది? ఏమేమి దొరుకుతున్నాయి? మా చిన్నప్పుడు ఇదెప్పుడు ఏంటంటే కాగు పెట్టడం అంటే గడ్డి పెట్టి, గడ్డి మీద లేయర్ వేసి, గడ్డిలో గడ్డి పెట్టి, గడ్డిలో 1 layer 2 layers ఒక రూమ్లో. ఇప్పుడు ఏంటి, యాసిడ్ కల్చర్ వచ్చేసింది. ఇంతకు ముందు నుంచి ఈవెన్ జనవరి నుంచి మీకు మామిడి పండు వచ్చేస్తుంది, కాయ పుట్టక ముందు నుంచి పండు వచ్చేస్తుంది. బికాస్ దాన్ని కల్టివేట్ చేసి యాసిడ్ ఎసెన్స్ పండించి దాని ద్వారా టేస్ట్ ఉండటం లేదు. ఓవరాల్గా అయితే మామిడి పళ్ళు సీజనల్లోనే ఎప్పుడు దొరికే సీజన్ ఫ్రూట్ని అప్పుడే తినాలని కూడా చెప్తున్నారు. ఇటు డాక్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు, కార్బైడ్స్ లాంటి ఇట్లా రసాయనాలతో పండించే పంటల కంటే డైరెక్ట్గా మగ్గిన పళ్ళని తినడం వల్ల ఆరోగ్యంతో పాటు ఇటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో అయితే 1-2 రకాలే కాదు, దాదాపు 20 వెరైటీ మామిడి పళ్ళు అయితే నోరూరిస్తున్నాయి. ఇది సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫెస్టివల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 News, హైదరాబాద్.